విత్తనం చల్లేటప్పుడు కానీ, భూమి తయారు చేసుకున్నప్పుడు కానీ గ్రాన్యూల్స్ ప్రొటెక్ట్ ఎక్వాజెల్ 82ని వాడాల్సి ఉంటుంది. దీన్ని మీరు కెమికల్ ఎరువుల్లో కానీ, మట్టిలో కానీ, ఉసుకలో కానీ, లేకుంటే సేంద్రియ ఎరువుల్లో కానీ మిక్స్ చేసి డైరెక్ట్గా భూమిలో చల్లేయచ్చు. బట్ మేక్ షూర్ అగ్రి ఎక్వాజెల్, అగ్రి గ్రాన్యూల్స్ని మట్టి లోపల చల్లాలా, పైన చల్లకూడదు. మట్టి పైన చేసి చల్లితే అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. మట్టి లోపల చల్లాల, భూమి లోపల చల్లితే మాత్రమే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్, విత్తన శుద్ధిలో హ్యూమిక్ లిక్విడ్ అగ్రి ప్రోటెక్ట్ని వాడుకోవచ్చు. 10 ml హ్యూమిక్ లిక్విడ్, 10 గ్రాములు అగ్రి ప్రోటెక్ట్ని వాడి విత్తన శుద్ధి చేసుకుంటే జర్మినేషన్ మంచిగా రావడం, విత్తనానికి ఎటువంటి వ్యాధులు రాకుండా ప్రొటెక్ట్ చేయడం ప్రొటెక్ట్ పని. నెక్స్ట్, పంట వేసి 20 రోజుల తర్వాత హ్యూమిక్ లిక్విడ్ అగ్రి నానోటెక్, అగ్రి 82 ఆర్ నానోటెక్ బదులుగా మీరు గోల్డ్ని వాడచ్చు. ఏదైనా ఒకటి వాడాలి, గోల్డ్ కానీ వాడాలి, లేకుంటే నానోటెక్ కానీ. దీంట్లో ఏదైనా ఒకటి వాడితే సరిపోతుంది. డోసేజ్ని కింద మెన్షన్ చేశాను. పంట వేసి 20 రోజుల తర్వాత ఇవి వాడాల్సి ఉంది. నెక్స్ట్, పంట వేసి 40 రోజుల తర్వాత, 45 రోజుల తర్వాత అగ్రి మాస్, అగ్రి 82ని స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు అగ్రి ప్రోటెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఫ్లవరింగ్ స్టేజ్లో ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలంటే అగ్రి ప్రోటెక్ట్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్, పంట వేసి ఒక 60-70 రోజుల తర్వాత, అంటే చిన్న చిన్న పిందెలు వస్తుంటాయి, చిన్న చిన్న కాయలు వస్తుంటాయి. మన వరిలో పాలు పొంగ సమయం అంటారు, మిల్కింగ్ స్టేజ్. ఆ ఒక్క స్టేజ్లో మీరు అగ్రి నానోటెక్, అగ్రి 82 ఆర్ అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82 దీంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ని, ఆర్ ఇంకొక ప్రోడక్ట్ ఏమంటే అగ్రి మాస్ని కూడా వాడచ్చు మీరు ఆఫ్టర్ ఫ్లవరింగ్. అగ్రి మాస్ అండ్ అగ్రి 82 ఈ ప్రోడక్ట్ని కూడా మీరు స్ప్రే చేయొచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీల్ టేక్